హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏమిటి అంటే, ఈ అమ్మవారి కథ విన్నవారికి, తెలుసుకున్న వారికి ఈ అమ్మవారు మీ వెంటే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి కథ తెలుసుకుందాం. ఆత్మ సోదరులకు ఒక విన్నపం. హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా మానవ వికాసానికి ప్రశాంతమైన శాంతియుత మార్గాన్ని చూపేటందుకు శ్రీ 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 ప్రసన్న బండ్లమాంబ దేవస్థానం వెలిసింది. ప్రతి నిత్యం మానవుడు ఎన్నో సమస్యలతో రుగ్మతలలో తల్లడిల్లుతున్నాడు. వీరికై సముద్రపు తీరాన గల ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చంద్రారావూరి గ్రామంలో శ్రీ శ్రీ ప్రసన్న బండ్లమాంబ దేవి రాజమాతాదేవి నిలయం ఉంది. 1970వ సంవత్సరంలో అమ్మ లీలలకు ముగ్ధుడైన పల్లకి రామశేషరాజు భక్తితో దేవాలయాన్ని నిర్మించి శ్రీ రాజమాతాదేవికి అంకితం చేశారు. ఎందరో భక్తులు పవిత్రాత్మకు నిదర్శనంగా తేదీ 9/3/1971వ సంవత్సరంలో ప్రసన్న బండ్లమాంబదేవి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం జరిగింది. అప్పటి నుంచి అమ్మ సన్నిధానంలో ఉండే శ్రీ రాజమాతాదేవి అమ్మవారి ప్రతిరూపంగా ఎందరో భక్తులు హిందూ వేదాంత సారం, పలుమత సామరస్య పథకం, ఉపనిషత్తులు, మహావాక్యాలు, గీతామృతం, పురాణ దృష్టాంతాలు బోధిస్తూ సంస్కార హృదయములను స్పందింపజేయుచుండును. పుస్తక పరిజ్ఞానం లేని శ్రీ రాజమాతాదేవి కేవలం దివ్య దృష్టితో ఎన్నో బోధనలు బోధిస్తూ హిందూ సంస్కృతికి దోహదపడుచున్నది. ధ్యానం, ఏకాగ్రత, సాధన అనే శాంతియుత ఆయుధాలతోనే అనుకున్నది సాధించవచ్చని పరిపూర్ణమైన ప్రేమతో కూడిన భక్తులకు ఇంట బయట వెనువెంటే భగవంతుడు తోడై సర్వవేశాలు కాపాడుతూ ఉండనని రాజమాతాదేవి బోధించడం జరుగుతున్నది. కులాలు వేరైనా అందరూ మానవులే, అందరి మనసులో ఒకటే అని అమ్మ బోధిస్తుంది. అందుకే అమ్మ అనుగ్రహం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని మతాల వారు వస్తుంటారు. మహిమలు మాధవునికి అవసరం లేదు గాని మానవుని విశ్వాసిగా చేయుటకు అవసరం. అన్నీ శ్రీ 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 ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవి బోధించడంలో అర్థం ఎంతో ఉంది. శ్రీ 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 రాజమాతాదేవి బోధనలతో భక్తులైన ఎందరో దాతలకు మారిదేవి కృపకు ప్రాప్తులై బండ్లమాంబ క్షేత్ర అభివృద్ధిగా దోహదపడుతూ పవిత్ర పుణ్యస్థలంగా తీర్చిదిద్దారు. శ్రీ ప్రసన్న బండ్లమాంబదేవి నిలయంలో ప్రతినిత్యం ముఖ్యముగా శుక్ర, శని, ఆదివారములందు, పర్వదినములందు, ప్రత్యేక దినములందు అనేక మంది భక్తులు భజనలు చేయుచుందరు. ఈ నిలయముకు వచ్చుచుండు అనేక మంది భక్తులు ఈ భజనలు విని ఆ కీర్తనలు ఉండే పుస్తకం ఏదైనా ఉన్నదా అని అడుగుచుండిరి. ఆ పుస్తకం లేదన్నచో చాలా బాధపడుచు ఆ కీర్తనలు మాకు వ్రాసి ఇవ్వమని ప్రాధాయపడుచుండిరి. వీలున్నంత వరకు కొన్ని కీర్తనలు వ్రాసి ఇచ్చుచుండది. కానీ ఇప్పుడు భక్తులు ఎక్కువగా గుట వలను అడిగిన వారందరికీ వ్రాసి ఇచ్చుట చాలా కష్టముగా ఉన్నందువలన ముఖ్యముగా భక్తులు చాలామందికి భజన కీర్తనల పైగా పరితపనను చూచి వందువలన వారి శ్రద్ధ ఉత్సవం పురస్కరించుకొని ఈ భజన పుస్తకం అచ్చవేయక తప్పింది కాదని తలిచి ఇప్పుడు అచ్చు వేయడం జరిగినది. శ్రీ రాజమాతాదేవి గారు మామూలుగా చదువుకొనగా పోయినను అప్పుడప్పుడు భక్తి తన్మయత్వంలో ఎంతో సరళ శైలిలో లయబద్ధముగా ఎంతో మధురముగా పాడుచుందురు. ఆ సమయమున కలం కాగితం లేక కొన్ని పాటలు మరుగున పడినవి. మరికొన్ని సమయముల మందు కలం కాగితం ఉన్నప్పటికీ ఆ మహాతల్లి పాడుచుండగా ఆ పాటను వినాలనిపించుకునే గాని వ్రాయ బుద్ధి పుట్టదు. అటులా కొన్ని పాటలు మరుగున పడినవి. అట్లు తప్పిపోగా మిగిలిన అన్ని విధముల పాటలను కొన్నిటిని సేకరించింది. రావూరి నివాసి అయిన బిట్రగుంట వెంకమ్మరాజు గారికి క్రితం
జన్మలో బండ్లభామ భక్తుడిగా ఉండి దేవిలో ఐక్యమొందిన శ్రీ శేషాచలమూర్తి అనగా ఇప్పుడు బండ్లభామ దేవి మూల విరాట్కు ఎదురుగా ప్రతిష్ఠ చేయబడి ఉన్న మూర్తి ఆహుతోడై పాడిన కొన్ని కీర్తనలు స్వీకరించి ముద్రించటమైనది. బండ్లభామ రాజమాత నిరంతరం సేవాళుడు, భక్తి తత్పరుడు, రావూరి నివాసి అయిన చక్రధానం కోటంరాజు గారు రాజమాత బండ్లభామ మహిమలను అహాహిత శేషాచలమూర్తి పాడుచూ నృత్యం చేసిన దృశ్యములు నేరుగా గాంచి వానినే స్మరించు కొనుచుండ అప్పుడప్పుడు ఆ దృశ్యములు మరలా అతని శృతి పదనమున మెదలాడి అప్పుడు తన హృదయం తన్మయతంతో ఉప్పొంగి కొన్ని కీర్తనలు రచించెను. వీనిలో ఎక్కువ భాగం శేషాచలం పేర వ్రాసి ఉండును. పొన్నూరు తాలూకా కాకుమాను నివాసి అయిన చలువాది నాగేశ్వరరావు గారు ఇంత దనుక ఇక్కడకు రాక ఇక్కడి విషయములు కంటితో చూడక ఇక్కడకు వచ్చిన భక్తులు చెప్పిన బండ్లభామ దేవి మహిమలను విని ఆ దేవిని తలుచుచుండగా ఆ దేవి అతనికి కలలో కనపడి అనేక విషయములు చెప్పగా కంటితో నేరుగా చూచినట్లు ఇక్కడికి విషయాలన్నీ హృదయంలో పెళ్ళుబిక్కగా భక్తి పరవశుడై ఆ దేవిని స్మరించుకొని కొన్ని కీర్తనలు వ్రాసి మాకు పంపెను. అతను ఇక్కడకు రాకుండా దేవి మహిమలన్నిటినీ తన పాటల్లో పొందుపరచడం మాకాను ఆశ్చర్యం కలిగించింది. కామేశ్వరమ్మ అవధానం వెంకట విజయరామయ్య గారు మరియు భక్తులను వ్రాసి పాటలను కూడా పొందుపరచడం జరిగినది. ఈ దేవస్థానం బండ్లభామ గుడి యోగక అనేక వసతి గృహములతో పాటు విఘ్నేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, సదాశివ, మృత్యుంజయ, ఈశ్వరుడు, నాగరాజు రంగురంగుల గోపురాలతో చూడ ముచ్చటగా ఉన్నవి. శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చూడ చక్కగా ఉన్నవి. ఈ దేవతలకు సంబంధించిన పాటలన్నిట్లో ఇంకా ప్రత్యేకముగా అన్నిటికన్నా పెద్ద పాట బండ్లభామను చూద్దాము రాండోయ్ రాండయ్య అను పాట కలదు. ఈ దేవస్థానంలో ఉండు ప్రతి దేవుడు వారి గుడ్లాల పేర్లు వచ్చునట్లున్ను సంవత్సరం పొడుగునా ఇక్కడ జరుగు ప్రతి విషయములో అనగా ప్రతి నిత్యం పూజలు, భజనలు, తీర్థ ప్రసాదాలు జరుగుట, శుక్ర, శని, ఆదివారంలందు అనగా భవిష్యత్ జరుగుట మొదలుకొని బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, పర్వదినములు, స్నానవారం, మాతృశ్రీ పుట్టినరోజు, వెంకటేశ్వర కళ్యాణం ఒకటేమిటి వీలున్నంత వరకు ముఖ్య విషయములన్నీ ఈ పాటలో పొందుపరచడం జరిగినది. ఈ పాట అందరి భక్తుల మనసులను చూరగొన్నది. మాతృశ్రీ శ్రీ రాజమాతాదేవి గారి వేదిక పైకి వచ్చినప్పుడు రావమ్మ తల్లి రావమ్మ, శ్రీ రాజమాత రావమ్మ అన్ని భక్తులు పాడుచుండ పాట మరియు మాతృశ్రీ రాజమాతాదేవి జన్మదినోత్సవం భక్తులు ఆకర్ణపాడు లాలిపాట మరి ఎక్కువ ప్రత్యేకతను గాంచి చాలామందిని ఆకర్షించి తృప్తిని కలిగించుచున్నవి. ఈ ప్రత్యేక పాటలన్నీ పొందుపరచడం జరిగినది. ఈ భజన కీర్తనలను వ్రాయ ప్రోత్సహించిన భక్తులకును నాకు తోడుగా ఉండి సహకరించుచు చాలా పాటలు రచించి సంగీత పద్ధతిలో ఎంతో చక్కగా భక్తిగా పాడుచుండు చక్రధానం కోటం రాజుగారికి చదువు లేక పోయినను భక్తులకు పాడుచుండ పాటలను విని సులభముగా గ్రహించి మరలా ఈ పాటలను దేవి ముందు ఆలాపన చేయుచుండు ఆదిలక్ష్మమ్మ మాతృశ్రీ రాజమాతాదేవి తల్లి గారికి చాలా పాటలను శ్రద్ధతో నేర్చుకుని ప్రతి నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనచో భక్తికి భజనలు సేవలు చేయుచుండు పోలుగంగను వెంకటేశ్వర్లు గారికి ఇంకా భక్తితో భగవన్నామాలు కీర్తనలు పాడుచు ప్రతి వారం దేవి సన్నిధిగా వచ్చి పోవుచుండు కోటేశ్వరరావు భక్త బృందావనములకు నవరస భరితముగా నుండి కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములను సూచించునట్టి బండ్లభాంబాదేవి భజన కీర్తనలోని
అర్థమును గ్రహించి భక్తితో పాడుచుండు వారికి అర్థంలో గ్రహించుచు ఆ పాటలను శ్రద్ధతో వినువారికి ఈ పుస్తకమున ఎంతో శ్రద్ధతో చక్కగా ముద్రించి సమయానికి అందించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందములు. కరుణామయి అయిన శ్రీ ప్రసన్న బండ్లమాంబ రాజమాతాదేవికి ఇహమైన ఆయురారోగ్యములను ఇచ్చి వారి అభిష్టములు నెరవేర్చుగాక అని వేడుకొనుచ ఈ చిన్న విన్నపమున ఇంతటితో విరమించుచున్నాను. దేవస్థానమునకు వచ్చు యాత్రిక భక్తులందరికీ దేవస్థానం జరుగు నిత్య కార్యక్రమములను సూచించి ఉపయోగపడినని తలిచి శ్రీ ప్రసన్న బండ్లమాంబ సధర్మ సాధన నిలయం దిన కార్యక్రమమును అను పేరుతో ఈ గ్రంథంలో చివర సూచించుట జరిగింది. ఇంతటితో ఈ అమ్మవారి కథ విన్నవారికి తెలుసుకున్న వారికి సకల శుభాలు కలుగును. అలాగే ఈ అమ్మవారి కథ విన్నవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.